నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ బాలు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలో ఈ నెల 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 13వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా ఆదర్శ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం, పానీయాలను ఏర్పాటుతో పాటు ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మాజీ సైనిక ఉద్యోగులతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి 48 గంటల ముందు సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం ఆపేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల పరిధిపైన మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అండ్ మీడియా అందరికీ కూడా ఇవాళ ఈ 48 అవర్స్లో మనం ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అని దాని గురించిన ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ గురించిన అప్పీల్లో ఆల్ ఓటర్స్ అందరూ కూడా, ఎలక్టర్స్ ఎవరెవరు ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారో అందరూ కూడా మార్నింగ్ 7 o'clock మనకి ఎండ తక్కువ ఉంటున్న వలన 7 to 10 మధ్యలో ఎక్కువ సంఖ్యలో మీరు కదిలి ఈ స్టేషన్కి, పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ 3 hours ఇఫ్ యూఆర్ క్రాసింగ్ సమ్ 20-25% ఆఫ్ ఓటర్స్ టర్న్అవుట్ ఉంటున్నప్పుడు ప్రశాంతంగా నెక్స్ట్ ఓటింగ్ ఇన్ ది ఈవినింగ్ అడావడి లేకుండా అయిపోతుంది. సో దానివలన మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఎలక్టర్స్కి పొద్దున మార్నింగ్ టైంలో ఒక 7 to 10 మధ్యలో అందరూ కూడా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. 13వ తారీఖు, 14వ తారీఖు దర్ మే బి లైట్ షవర్స్, అక్కడక్కడ చిన్న చిన్న వర్షం కూడా ఉండవచ్చు అంటున్నారు. దానికి తగ చర్యలు కూడా పోలింగ్ అఫీషియల్స్కు యాజ్ వెల్ as ప్రజలు కూడా తీసుకోవాల్సినంత కోరుతున్నాను. ఓటర్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా దయచేసి మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేసేసేసి మళ్ళీ ఓటు వేసిన వాళ్ళు ఎంత త్వరగా మీరు ఇంటికి వెళ్ళడం మంచిది. అక్కడ 100 మీటర్, 2 మీటర్, 200 మీటర్ పెరిమీటర్లో అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అవడానికి వీల్లేదు. సో అక్కడ పోలీసు ఆల్రెడీ 144 సెక్షన్స్ అక్కడ ప్రకటన చేసి ఉన్నారు. దానివల్ల 5 కంటే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అవుతే వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయబడుతుంది. సో దానివల్ల ఓటర్స్ ఓటు వేసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మొబైల్ ఫోన్స్ ఎవరు కూడా తీసుకురావడానికి వీల్లేదు. మొబైల్ ఫోన్స్ దయచేసి మీ ఇంట్లో పెట్టుకొని రావాల్సిందో కోరుతున్నాను. 48 ఇప్పుడు నుంచి 48 hours ఈ టైం గ్యాప్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన కాన్స్టిట్యున్సీ నుండి ఎవరైనా ఈ ప్రచారం కోసం ఎవరు తీసుకువచ్చేసి ఉంటే ఇవాళ ఈవినింగ్ 6 గంటల తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు కాన్స్టిట్యున్సీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి కావాల్సిన 144 ప్రొమల్గేషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి వాన్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళకపోతే వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో దానివల్ల క్యాండిడేట్స్ అందరూ కూడా దయచేసి మీరు తీసుకొచ్చిన ప్రచారాల కోసం తీసుకొచ్చిన సహకారులు అందరూ కూడా దయచేసి వాళ్ళు కాన్స్టిట్యున్సీకి పంపించిన ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. లాస్ట్ 48 hours మీడియా మిత్రులు కూడా ఎట్లాంటి ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ నెక్స్ట్ 48 hours ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ, కేబుల్ నెట్వర్క్లు కానీ, ఆర్ ప్రింట్ మీడియా కానీ పబ్లిష్ చేయడానికి వీల్లేదు. బట్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్, ఎంసీఎంసీ కమిటీ అప్రూవల్ తర్వాత ఉంటున్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ, ఆర్ ప్రింట్ మీడియాలు కానీ ఇది పబ్లిష్ చేయవచ్చు. బట్ పాత ప్రచారం చేసిన విషయం కానీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఈ నెక్స్ట్ 48 hours ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అది పబ్లిష్ చేయడానికి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అది నిషేధం చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే మన జిల్లాలో మొత్తం ఎలక్షన్ అథారిటీ లెటర్స్ ఇచ్చినది 289 మందికి ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది.
అండ్ 83 మందికి కౌంటింగ్ హాల్స్కి సంబంధపడిన ఎలక్షన్ అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తులు మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపల్లో వెళ్ళి ఫోటో తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఉంది. మిగిలిన అక్రెడిటెడ్ విలేకరులు ఎవరెవరు ఉన్నారో అక్రెడిషన్ కార్డ్స్ మీకు ఇష్యూ చేసిన విలేకరులు ఈ పోలింగ్ కేంద్రాలకి లోపల వెళ్ళకుండా ఆ పోలింగ్ స్టేషన్స్ విసినిటీకి వెళ్ళవచ్చు. వాళ్ళకి పోలీసు పర్మిట్ చేస్తారు. మీరు అక్రెడిషన్ కార్డ్స్ ఇచ్చేస్తే ఈ 100 మీటర్ పెరిమీటర్ ముందు మీ బండ్లు మీ 2 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ అక్కడ ఆగి అక్కడ నుంచి నడిచి పోలింగ్ కేంద్రాల వరకు మీరు వెళ్ళవచ్చు. అక్కడ క్యూ లైన్స్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్న వసతులన్నీ కూడా ఏర్పాట్లు ఎట్లా ఉంటుంది అనే విషయము మీరు ఫోటో ద్వారా వీడియో ద్వారా కవర్ చేసేసి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ పోలింగ్ కేంద్రం లోపల్లో ఎస్పెషల్లీ పోలింగ్ బూత్ లోపల్లో వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు. నెక్స్ట్ 48 అవర్స్లో ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలంటే కూడా ఈ కాల్ సెంటర్ నంబరు యాక్టివ్లో ఉంటుంది. ఇది 0852288599 08592288599 ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు. ఇది కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లో ఇక్కడే ఉంటుంది. దీనికి వచ్చిన కాల్స్లో ఉంటున్న ఎనీ కంప్లైంట్స్ నేనే ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని దానికి అటెండ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు ఆర్ ఎనీ పర్సన్ సిటిజన్స్ కాకుండా ఎనీ పర్సన్ కూడా ఈ నంబర్స్ వాడుకొని మీకు ఉంటున్న గ్రీవెన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ జమ చేయడానికి వీలు ఉంటుంది. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేపట్టినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా కీలక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కేంద్ర బలగాలతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. సాయంత్రం నుండి ప్రచారం ముగుస్తున్నందున ఆయా నియోజకవర్గాల్లో ఓటు లేని వారు ఎవరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండరాదని, సాయంత్రం నుండి లాడ్జీలు హాస్టల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఇప్పటి వరకు ఎంసీసీ వైలేషన్ కింద 190 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మొత్తం 5 కోట్ల రూపాయల విలువ గల మెటీరియల్ను సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 13వ తేదీ జరిగే ఎన్నికల గురించి ప్రకాశం పోలీస్ తరఫున అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సఫిషియెంట్గా కేంద్ర సాయుధ బలగాలు వచ్చినాయి. వాళ్ళతో పాటు ఎక్కడెక్కడ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి ఆ లిస్ట్ని గుర్తించి ఆ లిస్ట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లు మన క్యాండిడేట్స్ తరపు నుంచి కూడా వర్రీ లిస్టులు సేకరించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్పుట్స్ ప్రకారంగా ఆ కేంద్ర సాయుధ బలగాల్ని కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాగానే ఇప్పటి వరకు 190 ఎంసీసీ వయలేషన్ కేసులు పెట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్లో చూస్తే క్యాష్ సీజర్స్ కానీ ఫ్రీబీ సీజర్స్ కానీ అంతా కలిపి ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల రూపాయల వర్త్ మటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో అందులో మెయిన్ ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరైనా ఓటర్ ఉంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి ఆ కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఆపరు. కానీ ఈ సైలెన్స్ పీరియడ్లో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ లేని మనుషులు ఎవరు కూడా ఉండకూడదు. సో ముందుగానే మనకి పొదిలి, దర్శి, గిద్దలూరు ఇలాంటి ఊర్లో కొన్ని హాస్టల్స్లో కొన్ని లాడ్జ్లు బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ఆ కంప్లైంట్ మీద కొంతమందికి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. సో ఈ సాయంత్రం నుంచి మేము కంటిన్యూస్గా లాడ్జెస్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నడిపి ఎవరైనా అవుట్ సైడర్స్ ఓట్ లేని మనుషులు ఉంటే వాళ్ళ మీద కఠినంగా గట్టి చర్యలు తీసుకుంటాం. దాని తర్వాత ఈ సైలెన్స్ పీరియడ్లో సేమ్ లిక్కర్ ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటుంది. దాని తర్వాత క్యాంపెయినింగ్లో కూడా ఎవ్వరు కూడా పాల్గొకూడదు, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 డేస్లో ఇండ్యూస్మెంట్ గురించి చెప్తే అందరూ ఓటర్స్కి నా విజ్ఞప్తి,
ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభానికి లోబడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు నిర్వహించండి. సో సఫిషియెంట్గా మొబైల్ ఫోర్స్లు మొత్తం డిస్ట్రిక్ట్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేస్తారు. సో ఎటువంటి ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు దయచేసి సివిజిల్ యాప్లో కానీ కంట్రోల్ రూమ్ నంబర్స్లో కానీ చెప్తే ఆఫీసర్స్కి తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకొని పోలింగ్ స్టేషన్ లొకేషన్ వరకు వెళ్ళిపోవచ్చు, కానీ 100 మీటర్స్ లోపల సొంత వెహికల్ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం లేదు. కానీ ఓటింగ్ డే రోజు ఎవ్వరు కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు. ఈ ఊరు నుంచి ఒక 100 మందికి ఆటోలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తీసుకొని దింపుతారు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. అలాంటి ఎక్కడైనా సంఘటనలు జరిగితే మేము ఖచ్చితంగా కేసులు బుక్ చేసి చర్య తీసుకుంటాం. మీది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఓట్ హక్కు దొరుకుతుంది. మీరు అక్కడ వెళ్ళి ఛాలెంజ్ ఓట్ కానీ అలాంటి అడగడానికి వీలు లేదు. దానికి టెండర్డ్ ఓట్ అని వేరే ప్రొసీజర్ ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి ఓట్ అడిగితే ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది, కానీ ముందుగానే ఎవరొకరు ఓట్ వేసుకొని వెళ్ళిపోతే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్కి టెండర్డ్ ఓట్ అడగొచ్చు. సో ఇలాంటి ఫేక్ న్యూస్ చెక్ చేయకుండా ఎవరైనా ఫార్వర్డ్ చేయకూడదు. ఎవరైనా గుర్తిస్తే మన కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు ఫ్యాక్ట్స్ ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో మీ అందరూ సపోర్ట్తో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ప్రకాశం పోలీస్ అందరూ కలిపి ఒక సజావుగా ఈ వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాము, అది భావిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడింది. తర్వాత ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని ఇప్పటికే ఎన్నికల సంఘం సూచించడం జరిగింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నాయకులతో పాటు ఆయా పార్టీల అధినేతలు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం కనిగిరి, కొండెపి నియోజకవర్గాల్లో జరిగే ప్రచారాల్లోనూ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రాంతంతో పాటు జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గిద్దలూరు నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి జిల్లాలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు గత నెల రోజులకు పైగా విస్తృత ప్రచారాలు నిర్వహించారు. ఒంగోలు కేంద్రంగా వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, వారి కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. అత్యధిక ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా ఓటర్లను కలిసి రానున్న ఎన్నికల్లో తన విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన సతీమణి శచీదేవి, కోడలు శ్రీకావ్య, కుమారుడు ప్రణీత్ రెడ్డి, సోదరీమణులు రమణమ్మ, ఇతర బంధువులు బాలినేని విజయం కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందనారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతాలత ప్రతి ఒక్క ఓటర్ను కలిసి ప్రచారం చేపట్టారు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టి జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు, నడికుడి, శ్రీకాళహస్తి రైలు మార్గం త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ప్రచార పర్వం ముగియడంతో మైకులు, డప్పు వాయిద్యాలు అన్నింటికీ తెరపడింది. ఇంటింటి ప్రచారంలో తిరిగే కొంతమందికి ఉపాధి కూడా నిలిచిపోయింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా 3వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ల సమక్షంలో ప్రకాశం భవనంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించడానికి ఇప్పటికే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలతో ప్రత్యేక టీములను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ టీములను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించడానికి 3వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. దీని ప్రకారమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి వీరికి పోలింగ్ సామాగ్రి ఇచ్చి ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు. ఈ కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మహతా, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా మొత్తం రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటంతో కొండెపి నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పరిశీలించారు. ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములు, వాటికి కల్పిస్తున్న భద్రతా విషయంలో ఇప్పటికే చేసిన సూచనలను అమలు చేసిన విధానంపై ఆరా తీశారు. వాహనాల పార్కింగ్, సిబ్బంది రాకపోకలను క్రమబద్ధీకరించేలా ప్రత్యేకంగా బ్యారికేడ్లు,
సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు ఉన్నారు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ వరకే ఉంది. సో ఇప్పుడు మనం ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్లు, వాటికి కల్పిస్తున్న భద్రత విషయంలో ఇప్పటికే చేసిన సూచనలను అమలు చేసిన విధానంపై ఆరా తీశారు. వాహనాల పార్కింగ్, సిబ్బంది రాకపోకలను క్రమబద్ధీకరించేలా ప్రత్యేకంగా బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు ఉన్నారు. అగ్రిగేషన్ పాయింట్ పెట్టుకోవాలి. ఇది దగ్గర కమిషన్ రిపేర్స్, కమిషన్ అది కూడా ఇక్కడ చేస్తుందా? సో సెపరేట్ డీజీటీలో వస్తుంది అన్నీ, దాంతో రాకుండా మూడవది డీజీటీలో ఇవన్నీ వస్తాయి. సో దాంట్లో ఏమి వస్తాయి మనకి, ఇది డెమో ట్రైనింగ్ వచ్చేసింది కదా, ఈవీఎం కూడా వచ్చేసింది. కమిషన్ రిజెక్ట్స్, కమిషనింగ్లో ఫెయిల్ అయినది, నాన్ ఫంక్షనల్ కమిషనింగ్ ప్లస్ రిజర్వ్స్ అండ్ అది రెండు మాత్రం, అండ్ మాక్ పోల్ రీప్లేస్మెంట్. సో మాక్ పోల్ రీప్లేస్మెంట్స్, రిజర్వ్స్ ప్లస్ కమిషనింగ్ డ్యామేజెస్, ఈ మూడు ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీమతి జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి 51వ వార్షిక వేద సభా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారి చిత్రపటంతో నిర్వహించిన నగరోత్సవం వేడుకతో సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు శంకరుల చిత్రపటాన్ని చూడసక్కని పూలమాలలతో నేత్రపర్వంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం విశేష పూజాధికారులను జరిపించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి చిత్రపటంతో నగర పురవీధుల్లో నగరోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. ఆపై మహా మంగళహారతులను సమర్పించి కార్యక్రమాన్ని వేడుకగా ముగించారు. పండిట్ తొండపి మల్లినాథుడు, తొండపి పద్మావతి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేలభట్ల సదాశివయ్య, నేలభట్ల సత్యనారాయణ, పిన్నినేని చంద్రశేఖర్ అవధాని, మహంకాళి శేషయ్య, చీమలమర్రి సుబ్బారావు, కాలభైరవ ఉపాసకులు మైనంపాటి సాయి కుమార్, సముద్రాల భీమశంకర శాస్త్రి, ఆలూరు రామారావు, గుడ్లధన మురళి, వేద పండితులు పాల్గొన్నారు. ఎన్నికల రోజున ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం వివరాలను ప్రతి 2 గంటలకు ఒకసారి మీడియాకు ప్రత్యేక బులెటిన్ల రూపంలో తెలియజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలను ప్రసారం చేయకూడదన్నారు. ఎన్నికలకు చివరి 48 గంటల సమయంలో అభ్యర్థులు మీడియా ద్వారా ఏమైనా ప్రకటనలు ఇవ్వాలంటే ముందుగానే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన జిల్లా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల కవరేజీ కోసం వెళ్లే అక్రిడేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులను ఆయా పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల క్యూ లైన్ల ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన భద్రతాపరమైన 100 మీటర్ల దూరం లోపలికి కూడా అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు కార్డులు ఉంటే పోలింగ్ గది డోరు వరకు అనుమతిస్తామని, రహస్య ఓటింగ్ విధానానికి భంగం కలగకుండా ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చన్నారు. పోలింగ్ ప్రక్రియ, ప్రెస్ కవరేజీపై మీడియాకు అనుమతి, పరిమితులపై స్పష్టత ఇస్తూ రిటర్నింగ్ అధికారులకు, పోలీసు అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని పాత్రికేయులు సహకరించాలన్నారు. పాత్రికేయులకు అవసరమైన పోలింగ్ సమాచారాన్ని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుందన్నారు. సమావేశంలో డిఐపిఆర్ఓ కె గ్రేస్ లైనోరా, డిపిఆర్ఓ ఏ రమేష్,
డివిజనల్ PRO డి దుర్గా ప్రసాదరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. So electronic media, similarly, the same thing applies to the electronic media also. ఇంత పోల్ గురించిన ఎలక్షన్స్ గురించిన కొన్ని పాజిటివ్గా అంటే దాదాపుగా 18 లక్షల ఓటర్లు వీఆర్ గోయింగ్ టు టచ్ ఇన్ ద సేమ్ డే. 18 లక్షల్లో సే ఒక 2-3 లక్షలు రాలేకపోవచ్చు. సో లాస్ట్ టైం 83% జరిగింది. ఈసారి ప్రాబ్లం ఇంకొక 2-3% పెరగవచ్చు. సో అంతమందిని మనం మొబిలైజ్ చేసేసి ఒక ఓటింగ్ ప్రక్రియలో మనం పాల్గొనడానికి ఇంత ఇనిషియేటివ్ తీసుకోవడము ప్రయత్నం గురించి ఫస్ట్ కొంచెం పాజిటివ్గా ఈ విషయాలు ప్రజల మధ్యలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఎంత చర్యలు తీసుకున్నాం దాని గురించి ఐటమ్ చేయవచ్చు. ఎలక్షన్ మీడియా మానిటరింగ్ సెంటర్ ఇది ఒకటి స్పెసిఫిక్గా పెట్టాలి. మన MCMC అట్లా ఈ మీడియా సెల్ అది దీంట్లో ఎలక్షన్ మీడియా మానిటరింగ్ సెల్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే ఎవ్రీ 2 hours ఎలక్ట్రానిక్ మీడియాకి ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఎలక్షన్స్ చెప్పాలి. సో ADINPR యువర్ టీమ్ every 2 hours ఒక bulletin has to be prepared. Wherever any kind of violence is reported, the first information should go from you. Similarly, violences లేదు ఏమి ఇబ్బంది లేనా ఉంటే కూడా ఇట్ ఈస్ ఫ్రీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇన్ఫర్మేషన్స్ పర్సంటేజ్ అనేవి ఇప్పుడు యాప్ ఒకటి ఉంటుంది. సో దాని నుంచి కూడా అందరికీ పబ్లిక్ డొమైన్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పర్సంటేజ్ కూడా మీకు ఇస్తాం ఎవ్రీ 2 hours. సో మార్నింగ్ 7 to 9 ఒక రిపోర్ట్ వస్తుంది, దెన్ 9 to 11 మధ్యలో సెకండ్ రిపోర్ట్, అండ్ 1 అంటే టిల్ 6 వరకు రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్స్ మీడియా సెంటర్ నుండి వన్స్ వీ కంపైల్ ఇమీడియట్గా మీడియాకి డైరెక్ట్గా పంపాలి. సో అయితే త్రూ వాట్సాప్స్ అండ్ ఆల్ ఇట్ షుడ్ గో ఫ్రమ్ యువర్ మొబైల్ వన్. ఓకే, వేరే ఎవరికి డెలిగేట్ చేయవచ్చు. మీరు ఎవ్రీ 2 hours సిగ్నేచర్ చేసి నాకు రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి పంపాలి. సేమ్ రిపోర్ట్ మీరు తీసుకొని ఆల్ మీడియాకి పంపిస్తే దెన్ ఈ డిస్క్రిపెన్సీ ఉండదు. ఎలక్షన్ కమిషన్కి పంపించినది ప్లస్ మీరు పబ్లిక్ చేసినది డిస్క్రిపెన్సీ ఉండకుండా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్కి బ్యాక్ బోన్ నర్సులని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో GGH గ్యాలరీలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్యులు, సర్జన్లు, ఫిజీషియన్లు పేషెంట్లను చూసి వెళ్తారని, ఆ తర్వాత వారికి నర్సులు అందించే సేవలు వర్ణనాతీతమని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో నర్సులు అందించిన సేవలు వెల కట్టలేనివన్నారు. తమ కుటుంబ సభ్యులను సైతం వదిలి ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించారని ప్రిన్సిపల్ ప్రశంసించారు. సేవకు మారుపేరుగా నిలిచిన మీకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని GGH సూపరింటెండెంట్ దుర్గాదేవి హామీ ఇచ్చారు. గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మంజేష్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో GGH RMO హనుమంతరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ సంపూర్ణమ్మ, అసోసియేషన్ నాయకులు ఉదయలక్ష్మి, వందన, విజయ్ కుమార్, రమణ నాయక్, మహేష్, కళ్యాణ్, హజన్ నాయక్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అండ్ మీ అందరికీ వరల్డ్ నర్సింగ్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఒక రోజు ముందుగా. సో మే 12 అనేది మన చరిత్ర పుటలలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఒక హెల్త్ రంగం అంటే ఒక ఆరోగ్యము లేకపోతే మెడికల్ రంగం అనేది మీరు లేకుండా అది వర్ధిల్లదు. అది మీరు గమనించండి. ఒక హెల్త్ కేర్కి బ్యాక్ బోన్ డాక్టర్స్ కాదు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు కాదండి, ఫిజిషియన్స్ కానీ సర్జన్స్ కాదు. ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు మీ నర్సెసే. ఎందుకంటే మేమేముంది, మేము వస్తాము, పేషెంట్ చూస్తాము, ఏదో రౌండ్స్ వేస్తాము, మీకు ఆర్డర్స్ కేస్ షీట్లో రాసేసి వెళ్తాము, తర్వాత ఓపీ చూస్తుంటాము. అదొక్కటే సరిపోదు, అదొక 10% భాగం మాత్రమే. ఒక పేషెంట్ ఏదో బాధతో వస్తాడు కదా, ఒక ప్యానిక్ స్టేట్లో కానీ, ఒక పెయిన్ఫుల్ స్టేట్లో కానీ, ఎగోనీలో కానీ ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చిరునవ్వుతో చక్కగా బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్రీడాలి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మా డాక్టర్స్ కంటే మీ యొక్క దాంట్లో మీ యొక్క చేయూతే ఎక్కువగా ఉంటుంది. ఒక వైద్య రంగం, ఒక
బ్రహ్మాండంగా వర్ధిల్లాలి అంటే, అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో కూడాను మీ యొక్క సర్వీసెస్ నిజంగా వర్ణనాతీతం మరియు అభినందనీయం. అది మీరు గమనించండి. అలాగే ముఖ్యంగా విపత్తులు వచ్చినప్పుడు రెండు 2024-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఐటీఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 3 ప్రభుత్వ ఐటీఐలు, 36 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయన్నారు. ఆన్లైన్ ద్వారా జూన్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకరు 1 కన్నా ఎక్కువ ఐటీఐలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మనకి గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరం 24-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనకి జిల్లాలో 3 ప్రభుత్వ ఐటీఐలు, అదేవిధంగా 36 ప్రైవేట్ ఐటీఐలు ఉండడం జరిగింది. వాటన్నిటికీ కూడా మనము ఈ నోటిఫికేషన్ ద్వారా మన ప్రకాశం జిల్లా ఒంగోలు ఐటీఐ నందు అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనవి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అనే 2 సంవత్సరాల కోర్సులు ఉన్నవి. అదేవిధంగా డీజిల్ మెకానిక్, వెల్డర్, స్టెనోగ్రఫీ అనే కొన్ని 1 సంవత్సరానికి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నవి. ఈ వెల్డర్ అనే ట్రేడ్కి 8th, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా కోర్సులన్నీ 10వ తరగతి మార్కుల మీద, మెరిట్ మీద మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి ఒక సైట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ సైట్ ద్వారా వాళ్ళ పిల్లలంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిగా కోరుతున్నాం. ఆ యొక్క సైట్ యొక్క వివరాలు కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాము. ITI.AP.gov ఆ సైట్లోకి వెళ్ళి పిల్లలు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం అప్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలకి దీని విషయంలో అప్లోడ్ చేయడంలో కొంతమంది పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఇన్స్టిట్యూట్కి ఒంగోలు ఐటీఐ ముందు ఇక్కడికి వచ్చినచో మా యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ చేత వాళ్ళ యొక్క పిల్లల యొక్క అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ చేపిస్తాము. మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్, ఈ ఆన్లైన్ చేసే ప్రాసెస్ అంతా 10/6 లోపు చేయవలసిందిగా కోరుతున్నాము. తరువాత 18వ తారీఖు నుంచి 26 లోపు వాళ్ళ యొక్క మార్కుల ఆధారంగా ప్రతి ఒక్కరికి SMS ద్వారాను, లెటర్ల ద్వారాను తెలియజేస్తాము. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 18 to 26 తేదీ ఈ లోపు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా హాజరయ్యేటప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడు తమ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఒక సెట్ జెరాక్స్ తీసుకొని హాజరు కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఆధార్ కార్డు, ఫోటో కూడా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అవి మేము ఇచ్చినటువంటి డేట్కి తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే విద్యార్థి సెల్ నెంబర్ ఇస్తాడో ఆ సెల్ నెంబర్కి అన్ని ఓటీపీలు కానీ మెసేజ్లు కానీ వస్తాయి. కాబట్టి ఇది ఢిల్లీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి తర్వాత ఇప్పుడు ఏదైతే సెల్ నెంబర్ ఇస్తున్నాడో ఆ బాబు
2 సంవత్సరాల పాటు అదే సెల్ని మెయింటైన్ చేయవలసిందిగా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంతమంది విద్యార్థులు లాస్ట్ టైం జరిగింది ఇది, సెల్ నెంబర్కి మార్చడం, తర్వాత ఆ సెల్ నెంబర్ యాక్టివేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పిల్లలకి జరుగుతున్నాయి. ఆటోమేటిక్ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఏదైతే సెల్ నెంబర్ ఇస్తున్నారో దాన్ని కోర్స్ అయిపోయేంత వరకు వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆధార్ పిల్లవాడికి కొంతమంది సర్టిఫికేట్లో తప్పులు వస్తుంటాయి. దీనికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆధార్లో నీకు ఏది ఉందో, లేదంటే ఎస్ఎస్సి మార్కు లిస్టులో ఏ పేరు ఉందో ఆ పేరు, తండ్రి పేరు కానీ బాబు పేరు కానీ స్పెల్లింగ్స్తో సహా సేమ్ అదే విధంగా ఆధార్లో కూడా వచ్చేటట్టుగా చూసుకొని వస్తుందిగా కోరుతున్నాం. ఒకవేళ ఆధార్లో కానీ ఏమైనా కొంచెం మార్పులు కానీ ఉంటే దాన్ని వెళ్ళేసి అప్డేట్ చేయించుకుంటే భవిష్యత్తులో పిల్లవాడికి సర్టిఫికేట్లో చాలా ఖచ్చితమైనటువంటి నేమ్ కరెక్షన్ అంటారు దాన్ని, ఆ నేమ్ కరెక్షన్ అనేది ఇబ్బంది లేకుండా కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఒకసారి ఈ ఆధార్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఉన్న కరెక్ట్గా 2 కానీ కోయిన్సిడ్ అయిపోయింది సరిగ్గా కానీ ఉంటే విద్యార్థికి అదే సర్టిఫికేట్లో వచ్చే సర్టిఫికేట్లో ఆటోమేటిక్గా అదే పేరుతో వస్తుంది. అలా కాకపోతే తప్పులు కానీ ఉంటే ఒకసారి తప్పులు కానీ పడ్డాయంటే దాన్ని మార్చడం కూడా మన చేతుల్లో ఉండదు, ఢిల్లీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ తప్పకుండా ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ మొత్తం, అంటే కాలేజీ వైజ్ మనం మొత్తం వచ్చే సుమారుగా 4,000 దాకా ఉన్నాయి సార్. ఇది జిల్లాలో ఉన్న 39 కాలేజీలకి. మనకి గవర్నమెంట్ ఐటీఐలో వచ్చేసేసి సుమారుగా మన బాయ్స్ ఐటీఐలో 300, గర్ల్స్ ఐటీఐలో ఒక 250, మార్కాపురం కొత్త కాలేజీ కాబట్టి ఒక 180 కాలేజీలు, 180 సీట్లు ఉన్నవి. కాబట్టి విద్యార్థులందరూ కూడా అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి సౌకర్యం ఉండదు. మనకి ప్రభుత్వ ఐటీఐలో చేరిన పిల్లలకి, ఎస్సీ బీసీ పిల్లలకి మన దగ్గర హాస్టల్ వసతి లేదు. బట్ మనం కానీ సర్టిఫై చేస్తే ఇక్కడ ఇంటర్మీడియట్ ఎస్సీ మాడిపాలు ఉన్నటువంటి ఎస్సీ బీసీ హాస్టల్లో పిల్లలకి అకామిడేషన్ కూడా ఇస్తారు. కాబట్టి విద్యార్థులు ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకొని ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఒంగోలులోని మాధవ సేవా సమితి, విశాఖకు చెందిన వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఒంగోలులోని విష్ణాలయం దేవస్థానాల ఆవరణలో జరిగిన హోమియో వైద్య శిబిరంలో హోమియో వైద్యులు పోగోలు మురళీకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరానికి హాజరైన వారందరికీ నెల రోజులకు సరిపడా మందులు ఉచితంగా అందజేశారు. ఈ హోమియో వైద్య శిబిరానికి మాధవ సేవా సమితి ప్రతినిధులు వెంకటేశ్వరరావు, నాగసేను తమ వంతు సహకారం అందించారు. స్కూల్ పెట్టి ఈ వైద్య విధానాన్ని డెవలప్ చేసుకుంటూ స్కూల్ నిర్వహించుకుంటూ ఇప్పుడు పూర్తిగా వైద్య విధానమే 4 సంవత్సరాల నుంచి స్కూల్లో రిటైర్మెంట్ తీసుకుని పూర్తిగా హోమియో వైద్య విధానమే నిర్వహిస్తున్నాను. అలా నేను హైదరాబాద్లో 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉండి నెల కోడూరు, విజయవాడ, అవనిగడ్డ, పామర్ వెళ్తూ ఉంటాను. 2 సంవత్సరాల నుంచి నెలకు ఒకసారి ప్రతి సెకండ్ సాటర్డే ఒంగోలు రావడం జరుగుతుంది.
ఈ ఒంగోలులో మొట్టమొదట్లో 40 మంది వచ్చారు. మొట్టమొదట మనం ప్రారంభించినప్పుడు ఆ తర్వాత నుంచి 50 మంది, 100 మంది అలా క్రమంగా ఇప్పుడు 150 నుంచి 200 మంది దాకా వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటాక దాదాపు 10 మంది వస్తున్నారు ఇక్కడికి మందులు కట్టడానికి, కేసులు రాయడానికి. ఆడపిల్లలు ఒక 4-5 ఆడపిల్లలు పొద్దున్న 9 నుంచి 1 గంట వరకు కేసులు రాస్తే 1:30 ఇంకా రాస్తూనే ఉన్నారు. 1:30 వరకు కేసులు రాస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మేము మందులు ఇచ్చి ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. అన్ని రకాల వ్యాధులకి మందులు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు తగ్గడం వల్ల వేరే ప్రచారం ఏమి ఉండదు. వాళ్ళే ఇక్కడ మందు వాడుకుందామని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. పేషెంట్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరి మౌత్ ద్వారానే ఈ వైద్య విధానం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు మనం 2 సంవత్సరాలైంది ప్రారంభించి. ఈ 2 సంవత్సరాల నుంచి 1 సంవత్సరంన్నర కాలం RSS బిల్డింగ్లో జరిగింది. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి ఈ యొక్క శనకేశ్వర స్వామి ఆలయంలో ఆవరణలో ఈ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహకారంగా చక్కగా నడుస్తూ ఉంది. ఒంగోలులో చాలామందికి మేలు జరుగుతుంది. ఎవరైనా దీర్ఘవ్యాధులు ఉన్నవాళ్ళు తరుణ వ్యాధులకి ఇస్తాం, దీర్ఘవ్యాధులకి ఇస్తాం. దీర్ఘవ్యాధులు ఉన్నవాళ్ళు కూడా చాలామంది చక్కగా వాడుకుంటున్నారు. శ్రద్ధగా నెల వచ్చి వాడుకుని వాళ్ళకి రికమెండ్ చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇది ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు సార్? దాదాపు కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, తర్వాత నెలసర్లు స్త్రీలలో నెలసర్ల విషయాల్లో చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా ఉపశమనం జరుగుతుంది. అంటే మీ మందు తీసుకున్న తర్వాత ఎప్పటికి వాళ్ళకి అంటే పూర్తిగా క్లియర్ అవుతుంది సార్? కొన్ని వ్యాధులు అయితే త్వరగా తగ్గుతాయండి. కొన్ని వ్యాధులు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు శ్రద్ధగా వాడాలి. ఒంగోలు శర్మ కళాశాల సమీపంలోని సమతా మహిళా వృద్ధాశ్రమానికి కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు అందజేశారు. 40 మంది వృద్ధులకు చీరలు, తువ్వాళ్లు, నీళ్ల డ్రమ్ములు, ఛార్జింగ్ లైట్లు పంపిణీ చేశారు. సంఘం 74వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఏజీఎం మారుతి శశిధర్, డివిజనల్ మేనేజర్ వై శ్రీనివాస్, ఉద్యోగ సంఘం నాయకులు వి రామచంద్రరావు, కె సురేంద్ర, పి లక్ష్మీనారాయణ, పివిఎస్ఆర్కే ప్రసాద్, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశించినటువంటి బ్రాంచెస్, రీజనల్ ఆఫీసు, సర్కిల్ ఆఫీస్ లెవెల్లో అన్ని యొక్క గ్రామాల్లో కానీ కుటుంబాల్లో వారి యొక్క ఆర్థిక స్థితి కావచ్చు, ఆరోగ్య స్థితి కావచ్చు, హక్కును చేర్చుకొని ఒక ట్రస్ట్గా ఏర్పరిచి కార్యక్రమానికి వచ్చినందుకు వై శ్రీనివాస్ గారు వారిని కూడా మేము అడిగిన తడవగానే ఏదైనప్పటికీ సమాజంలో అలాగే మా డిఎం గారు శ్రీనివాస్ గారు, అలాగే ఈ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి అంకమరావు గారు అందరూ కూడా వచ్చారు. నేను సమాజానికి విన్నవించేది ఒకటే, రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలు అనేవి లేకుండా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా వారి యొక్క తల్లిదండ్రులని వారి అవసాన దశలో ప్రేమగా చూసుకుంటే సమాజంలో మార్పు వస్తే ఇటువంటి ఆశ్రమాలతో అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఫండింగ్ ఇచ్చినటువంటి మా కామ్రేడ్స్కి, అలాగే మా ఆహ్వానాన్ని మంచి వచ్చినటువంటి కెనరా బ్యాంక్ యాజమాన్యానికి, ఈ యొక్క ఆశ్రమం తాలూకు ఇన్ఛార్జి వారందరికీ, ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా, అలాగే సోషల్ మీడియా వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున నా వికలాంగుల ఆశ్రమంలో ఇలానే చేయడం జరిగింది. అలానే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇవాళ మన మహిళా సమాఖ్య ఈ కేంద్రంలో వృద్ధుల ఆశ్రమంలో చేయడం చాలా గొప్ప విషయము. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మన అంకమరావు గారు ఏదైతే ట్రస్ట్ ఫామ్ చేసి ఇలా ఎవరైతే లేని వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరికీ కొంచెం సేవ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంటే దానికి చాలా పేషెన్స్ కావాలి, చాలా ఓపిక కావాలి. అలా కూర్చొని చేయగలిగితేనే ఏదైనా కానీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అంకమరావు గారికి ఈ విధంగా మంచి పనులు చేస్తున్నందుకు మీకు మా కెనరా బ్యాంక్ తరపు నుంచి నాకు హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎట్టంటే మన వృద్ధులకి ఏదైతే మనం సేవ చేస్తామో అవే మనకు వస్తాయి. ఏదైతే ఎప్పుడైతే పెద్దవాళ్ళకి మనం సేవ చేస్తామో అదే మనకి ఆశీర్వాదాలుగా వస్తాయి. అది మనం నేను గట్టిగా నమ్ముతాను దాన్ని. థ్యాంక్ యూ అంకమరావు గారు. అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ గారికి మరొక్కసారిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ఈ విధంగా ప్రతి సంవత్సరము అందరికీ ఎంతో
సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రతి సంవత్సరం చేస్తూ మన కెనరా బ్యాంకును కూడా అభివృద్ధిలో తీసుకొస్తూ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఓకే ఇచ్చేసేయండి చూడు బాగుందమ్మా అట్లా ఉంటుంది ఓకే జయ కాక ఏం చేయను నెట్ చేస్తాను సార్ కొద్ది దగ్గర రండి సార్ మీరు నాలుగు సార్ అది తీసుకున్నా అటు వెళ్ళిపోయినాము ఇక్కడ అయితే అక్కర్లేదు ఇది కూడా సార్ ఈ ఐటమ్ కొద్దిగా సార్ బాగున్నా చూడ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చిన్న చిన్న ఖర్చులను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎంత పెద్ద ఓడనైనా చిన్న రంధ్రం ముంచేయగలదని మర్చిపోకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.